నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే ఈసారి కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది అంటే దానికి ఏ విధంగా స్ట్రాటజీ ఫాలో అవ్వాలి మనం అనేది ప్రతి స్టూడెంట్కి ఉండేటువంటి డౌట్ ఎలా ఉండే అవకాశం ఉంటుందంటారు? నాగరాజ్ గారు, కట్ ఆఫ్ అనేది రకరకాల పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, కానిస్టేబుల్ కట్ ఆఫ్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది. అదే ఎస్ఐ పోస్ట్కి అయినట్లయితే కట్ ఆఫ్ జోన్ వైజ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆ జోన్లో మన పర్టికులర్ కేటగిరీలో ఎంతమంది రాస్తున్నారు దీని మీద ఒక డిపెండ్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ ఎంత ఉంది, నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ యొక్క స్టాండర్డ్ ఎలా ఉంది. క్వశ్చన్ పేపర్ బాగా ఈజీగా ఉంది అని అనుకోండి, ఆబ్వియస్గా స్టాండర్డ్ కట్ ఆఫ్ మార్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. స్టాండర్డ్ ఎక్కువ ఉంది క్వశ్చన్ పేపర్, అప్పుడు కట్ ఆఫ్ మార్క్ తక్కువ ఉంటుంది. సో ఇవి మేజర్గా ఉండేది. మనం ఎప్పుడూ కూడా ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మనం ఎగ్జామ్కి రెడీగా ఉన్నామా లేదా అనేది వెరిఫై చేసుకోవటం ఎలా అంటే, సింపుల్ థియరీ, కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ పర్సెంటేజ్ అనేది 2 to 3% మాత్రమే ఉంటుంది. అంటే మనము 98% లేదా 97% పీపుల్ని వెనక్కి నెట్టి మనం ముందుకు రావాలి. సో మన క్వశ్చన్ పేపర్లో మిగిలిన వాళ్ళకంటే మనం ఎక్కువ మార్కులు తెచ్చుకొని 97-98% పీపుల్ని వెనక్కి నెట్టి మనం ముందుకు వచ్చేలాగా చేయాలి. ఈ క్రమంలో ఒక పర్టిక్యులర్ స్టేజ్ వచ్చిన తర్వాత 1 మార్క్, హాఫ్ మార్క్ కూడా చాలా డిఫరెన్స్ వస్తాయి. లాస్ట్ టైం మనము కట్ ఆఫ్ అబ్జర్వ్ చేసినట్లయితే, మెయిన్స్ వర్క్ మాట్లాడుతున్నాను, కానిస్టేబుల్లో ఓపెన్ కేటగిరీ, జనరల్గా ఆల్ కేటగిరీస్లో కన్నా ఓపెన్ కేటగిరీ యొక్క కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుందండి. ఓసీ ఈజ్ డిఫరెంట్, ఓపెన్ కేటగిరీ ఈజ్ డిఫరెంట్. 5% ఆఫ్ వేకెన్సీస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఓపెన్ కేటగిరీ అనమాట. నాన్ లోకల్ కిందకి వస్తుంది. దానిలో ఎక్కువ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. లాస్ట్ టైం తెలంగాణలో జరిగిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ యొక్క ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ 123 out of 200 మార్క్స్, అంటే 62% వచ్చింది. మన క్వశ్చన్ పేపర్లో 62% మార్కులు తీసుకురాగలగాలి. ఇదే లాస్ట్ టైం తెలంగాణలో జరిగిన ఎస్ఐ ఎగ్జామ్లో మెయిన్స్ యొక్క కట్ ఆఫ్ అవుట్ ఆఫ్ 400 మార్క్స్ ఓపెన్ కేటగిరీలో 272, విచ్ ఈస్ క్లోజ్ టు 70%. 70% కంటే కొంచెం తక్కువ, లెట్ ఇట్ బి 70%. కాబట్టి మనకి మెయిన్స్ ఎగ్జామ్లో లాస్ట్ టైమే 70% దాకా టచ్ అయింది. కాబట్టి ఇప్పుడు దానికంటే ఇంకొక 5% ఎక్స్ట్రా పెట్టుకుందాం. 75% కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది అనేది మైండ్లో మనం ఫిక్స్ అయిపోయి దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఎస్ఐ ఎగ్జామ్ అయినా కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా మీకు 50% ఎస్ఐ ఎగ్జామ్లో జిఎస్ క్వశ్చన్స్ ఉంటాయండి. 400 మార్కుల్లో 200 అవే. అదే కానిస్టేబుల్లో చూస్తే 200 మార్కుల్లో 125 మార్కులు ఓన్లీ జిఎస్ ఉన్నాయి. కాబట్టి జిఎస్కి వెయిటేజ్ ఎక్కువ ఉంది. జిఎస్ అంటే మనం ఇప్పుడు ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ ఇవి ఎలా అయితే చదువుకుంటూ ఉండాలో స్టేట్కి సంబంధించినవి కూడా చదువుకోవాలి. తెలంగాణ ఎకానమీ, తెలంగాణ పాలిటీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఇవన్నీ. సో సబ్జెక్టులు ఎక్కువైపోతూ ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఉంది, ఇది కామనే. బట్ సోషల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్కి వేరే ఉంటాయి, సెంట్రల్కి వేరే ఉంటాయి. వీటితో పాటు కొన్ని ఇంటర్నేషనల్ కూడా చదవాలి. వాస్ట్ సిలబస్ ఇచ్చిన టైంలో మనం ఎలా గుర్తు పెట్టుకోగలగాలి. ఇప్పుడు జిఎస్ అనేది మీరు ఓన్లీ ఒక హిస్టరీ బుక్ తీసుకుంటే సంవత్సరం చదివిన తర్వాత కూడా ఇంకా హిస్టరీలో ఏదో ఒకటి చదవటానికి ఉంటుంది. ఏ మొఘల్ చరిత్రనో లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి నిజాం చరిత్రనో ఇలా మనం చదువుకుంటూ పోతే సంవత్సరం తర్వాత కూడా ఇంకా చదవటానికి ఉంది. కానీ ఎగ్జామ్లో అడగటానికి వీలున్నటువంటి క్వశ్చన్స్ ఎలాంటివి ఉన్నాయి ఇవి మీకు తెలియాలి. దీనికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి. ఎక్కువ మాక్ ఎగ్జామ్స్ రాయాలి. ఏ మాక్ ఎగ్జామ్ రాసినా కానీ కట్ ఆఫ్ 75% ఉంటుంది అన్నట్లుగా మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. బేస్ 75% మార్క్స్ రావాలి, ఇంకా అంతకంటే ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. సో కట్ ఆఫ్ మార్క్ వరకు తెచ్చుకోవడానికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఆస్పిరెంట్ ట్రై చేస్తాడు. బట్ దానికంటే దాటి ఒక 10%, 15%, 20% ఎక్స్ట్రా మార్కులు తెచ్చుకోవటం ఎలా అనేది ఒక ఎక్స్పర్ట్కి మాత్రమే తెలుసు. ఆస్పిరెంట్ వేరు, ఎక్స్పర్ట్ వేరు. ఎక్స్పర్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూషన్ లేదా ఒక ఫ్యాకల్టీ, ఒక టీచర్, ఒక గైడ్, ఒక మెంటర్. సో కట్ ఆఫ్ వరకు తీసుకెళ్ళటము, దానిపైన ఎక్కువ మార్కులు ఎలా తెప్పించాలి అనేది ఇట్స్ కంప్లీట్ స్ట్రాటజీ అండి. ఇట్స్ అ మైండ్ గేమ్.
అది మా వల్ల అవుతుంది. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఎక్స్పెక్టింగ్ 25 lakh ఆర్ 20 lakh పీపుల్ టు అప్లై ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్, దీనిలో ఫైనల్గా 7,700లో ఉండాలి అని అంటే ఒక ఎక్స్పర్ట్ ఒక స్ట్రాటజీ తోటి వెళ్ళి ఏ మెటీరియల్ తీసుకోవాలి, ఎంత డెప్త్ వరకు వెళ్ళాలి, ఇచ్చిన టైంలో క్వశ్చన్ సాల్వ్ చేయాలి అని అంటే ఎటువంటి షార్ట్కట్ టెక్నిక్స్ వాడాలి, మేజర్గా జిఎస్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే జిఎస్లో లాస్ట్ అంటే ఈ స్ట్రాటజీ అంతా మీ దగ్గర ఉంటుందా సార్? అంటే కొంతమంది కట్ ఆఫ్ వరకే ప్రిపేర్ అవుతారు, ఇంకొంతమంది మీరు చెప్పిన దాని ప్రకారం బియాండ్ వెళ్దాం అనుకుంటారు. సో దానికి కొన్ని టెక్నిక్స్ ఖచ్చితంగా కావాలి. అవి మీ దగ్గర ప్రాపర్గా విత్ గైడెన్స్ దొరుకుతాయా? అదేనండి చెప్తున్నది. సో ఒక స్ట్రాటజీ తోటి వెళ్ళాలి. 97-98% పీపుల్ని దాటి ముందుకు వెళ్ళాలి అని అంటే వాళ్ళు వాడుతున్నటువంటి వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి స్ట్రాటజీని భిన్నంగా వాళ్ళకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకునేలాగా ఎలా చేయాలి అనేది ఒక ఎక్స్పర్ట్ యొక్క టెక్నిక్. అది మేము చేస్తామంటున్నాం. మేము వాడే మెటీరియల్ కానీ మీరు కావాలంటే మార్కెట్లో ఎంక్వైరీ చేయండి. ఈవెన్ పబ్లిషర్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ కోచింగ్ సెంటర్స్, పర్టికులర్గా నేను పాయింట్అవుట్ చేయను, బట్ యూ ఎంక్వైర్ ఆస్పిరెంట్స్ కూడా. తెలుగు మీడియం మెటీరియల్, ఇంగ్లీష్ మీడియం మెటీరియల్, ఈ రెండు పక్క పక్కన పెట్టి చూడండి. తెలుగు మీడియంలో ఒకటి ఉంటుంది కంటెంట్, ఇంగ్లీష్ మీడియంలో ఇంకొకటి ఉంటుంది కంటెంట్. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, దాని మీద ప్రాపర్ స్టడీ చేసే చెప్తున్నారా పిల్లలకి? ప్రాపర్ స్టడీ చేస్తే తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఒకే కంటెంట్ ఇవ్వాలి కదా. మరి ఒకే కోర్సు తెలుగు మీడియం అయితే ఒక కంటెంట్, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంకొక కంటెంట్. అంటే ప్రాపర్ స్టడీ చేయలేదు, ఏదో దొరికింది ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాం అంతే. ఎస్ఎస్సి స్టూడెంట్కి, రైల్వే స్టూడెంట్కి, ఎస్ఐపిసి స్టూడెంట్కి ముగ్గురికి ఒకటే జిఎస్ బుక్ ఎలా కుదురుతుంది? ఫిజిక్స్ అంతా ఒకటే కదా అని అంటారు, ఓకే, బట్ క్వశ్చన్ అడిగే విధానం మారుతుంది కదా, స్టాండర్డ్ మారుతుంది కదా. లాస్ట్ టైం జరిగినటువంటి ఎస్ఐపిసి ఎగ్జామ్ తెలంగాణలో ఎంత వేరియేషన్ వచ్చిందంటే జిఎస్ ఎనలిటికల్లోకి వెళ్ళారు, స్టేట్మెంట్ బేస్డ్కి వెళ్ళారు, మ్యాచింగ్ ఇస్తున్నారు. 10th క్లాస్లో మనం నేర్చుకున్నాం గ్రూప్ ఏ గ్రూప్ బి ఉండి 1 2 3 4 ABCDలు ఉంటాయి, మ్యాచ్ చేయాలి 1A 2C. ఇది లాస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. సో వస్తున్నటువంటి ట్రెండ్ని బట్టి మీరు స్టూడెంట్ని, పిల్లవాడిని కట్ ఆఫ్ మార్క్ దాటి ఇంకా 10-20% మార్క్స్ తీసుకెళ్ళాలి అని అంటే బేసిక్గా మీ దగ్గర ఉన్నటువంటి అప్రోచ్ కూడా డిఫరెంట్గా ఉండాలి. ఓకే. సో ఫ్యాకల్టీ యూజ్ చేసే మెథడాలజీ డిఫరెంట్గా ఉండాలి, వాళ్ళ స్ట్రాటజీ డిఫరెంట్గా ఉండాలి. స్టూడెంట్కి అల్టిమేట్గా నేను ఎగ్జామ్ రాస్తే నాకు ఉద్యోగం వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ముందు నుంచే ఇవ్వాలి. అది కంటెంట్లో క్వాలిటీలో ఉంటుంది, నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఉంటుంది, రీసెంట్గా వచ్చినటువంటి ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడల్ క్వశ్చన్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. స్టూడెంట్ సెలెక్షన్ రావటంలో ఎంటైర్ ప్రిపరేషన్ ప్రాసెస్లో ఫస్ట్ లెర్నింగ్ అండి, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత నేర్చుకునేది ప్రాక్టీస్ చేయటం, మూడోది రివిజన్ చేయటం. సో ఈ మూడిటితో పాటుగా మీకు సెలెక్షన్ ప్రాసెస్లో ఫిజికల్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. ఆ ఈవెంట్స్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు చాలామంది. మేము మాత్రం మా దగ్గర ఒక ఫుల్ టైం ట్రైనర్ని పెట్టుకొని డే 1 నుంచే ఎవ్రీడే మార్నింగ్ 5 o'clock నుంచి 6:30 వరకు ఈవెంట్స్ చేపిస్తాం. ఓకే. అది బిగినింగ్ నుంచే ఉండాలి. ఈవెంట్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి కంటెంట్ యొక్క క్వాలిటీ, రీసెంట్ ట్రెండ్లో వస్తున్నటువంటి చేంజెస్. ఇది ఓన్లీ లాస్ట్ టైం జరిగినటువంటి ఎస్ఐపిసి ఎగ్జామే కాదండి, టీజీపీఎస్సీ పెడుతున్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోంచి కూడా తీసుకోవాలి ఇప్పుడు మనం. సో లాస్ట్ టైం జరిగిన చేంజ్ మళ్ళీ ఇప్పుడు కంటే మధ్యలో 3 సంవత్సరాల గ్యాప్ ఉంది. అవును. సో ఈ 3 yearsలో టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి, అందులో వస్తున్నటువంటి కొత్త ట్రెండ్ ఏంటి, దాన్ని మనం తీసుకొని మన కరెంట్ ట్రెండ్లో మాక్ ఎగ్జామ్స్లో చేంజెస్ అనేవి తీసుకురావడం జరుగుతుంది. సో స్టూడెంట్ని సెలక్షన్కి తీసుకురావడానికి కావాల్సినటువంటి కంటెంట్, అది క్వశ్చన్ పేపర్ అవ్వచ్చు లేదా మెటీరియల్ అవ్వచ్చు, రెగ్యులర్ అనాలిసిస్ చేస్తూ కొత్త ట్రెండ్ వస్తున్నటువంటి క్వశ్చన్స్ని ఇంప్లిమెంట్ చేయటము, వాళ్ళకి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయించటము. అది ప్రాక్టీస్, క్వశ్చన్ పేపర్స్, కంటెంట్తో పాటుగా ఈవెంట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైం జరిగినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో లాంగ్ జంప్ క్వాలిఫై అవ్వక 3 లక్షల మంది డిస్క్వాలిఫై అయ్యారు. 3 lakh. సో ఈవెంట్స్ కూడా ఇంపార్టెంట్, అందుకనే మేము ఆ పాయింట్ని కూడా ఇంజెక్ట్ చేస్తూ ఎవ్రీడే మార్నింగ్ 5 o'clock నుంచి 6:30 వరకు ఈవెంట్స్ దగ్గర నుంచి మొదలు పెడుతున్నాం. సో ఒక ఎగ్జామ్ రాసి ఉద్యోగం తెచ్చుకోవటానికి ఏమేమి కావాలి అనేది స్టూడెంట్ కంటే ఎక్కువ మెయిన్ వర్కౌట్ చేస్తున్నాం.
సో బ్లైండ్గా నమ్మి మీరు కష్టపడి ఇష్టంతో నోటిఫికేషన్ ఎగ్జామ్ అంతా అయ్యేంత వరకు మా బాడీని మా మనసుని మొత్తం మీకు అప్పచెప్తాం. ఫిజికల్ ఈవెంట్స్కి వెళ్ళి వర్కౌట్ చేయాలి, క్లాస్ రూమ్కి రావాలి, మైండ్ పెట్టి చదవాలి. ఎగ్జామ్ అయ్యేంత వరకు మీ టైం మాకు ఇవ్వండి. సెలక్షన్ ఎందుకు రాదో చూసే విధంగా మా సైడ్ నుంచి మేము ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ మొత్తం మేము ఇస్తాం. ఉద్యోగం తెచ్చుకోవటానికి ఏం చెయ్యాలో మీకు తెలియకపోయినప్పుడు తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు బ్లైండ్గా నమ్మాలి. జస్ట్ ఆ మైండ్ సెట్ తోటి రండి, వస్తే ఉద్యోగం తెప్పించి చూపిస్తాం. ఒక ఉద్యోగం వచ్చింది అని అంటే దట్టు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంటైర్ ఫ్యామిలీ స్ట్రక్చర్ మొత్తం మారిపోతుంది. లైఫ్ స్టైల్ ఒక్కసారిగా డబ్బుతో పాటు రెస్పెక్ట్ కూడా వస్తుంది. అవునండి. అప్పటి వరకు రెస్పెక్ట్ ఇవ్వని మనుషులుగా సొసైటీ కానీ, మన ఫ్యామిలీ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ డబ్బుతో పాటు రెస్పెక్ట్ కూడా ఇస్తుంది, భయం కూడా చూపిస్తుంది. ఎస్. కాబట్టి ఎంత వర్క్ చేయాలో అదంతా అనాలిసిస్తో పాటు, స్ట్రాటజీస్తో పాటు అన్నీ మేమే చేస్తాం. జస్ట్ బ్లైండ్గా ఫాలో అయ్యి మమ్మల్ని నమ్మి మాతో ట్రావెల్ చేయడానికి రెడీగా ఉంటే చాలు. ఎలా సార్, వీడియో చూసేటువంటి వాళ్ళు, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు డెఫినెట్గా మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? దిల్సుఖ్ నగర్, అమీర్పేటలో బ్రాంచెస్ ఉన్నాయండి. బట్ నా రిక్వెస్ట్ ఒక్కటే, ప్రజెంట్ ఫీ గురించి ఆలోచించొద్దు. మీ లాంగ్ టర్మ్ జర్నీని, మీ లైఫ్ని, మీ ఫ్యూచర్ని ఆలోచించుకోండి. ఫీజు అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు. మేము మా ఒరిజినల్ ఫీజులో మొత్తం కాదు, కొంత అమౌంట్ మాత్రమే అడుగుతున్నాము. అది కూడా మీ మెటీరియల్కి. మేము 15 బుక్స్ మెటీరియల్ సెట్స్ ఇస్తాము. అలాగే ఎవ్రీడే ఎగ్జామ్స్ పెడతాం టాపిక్ వైజ్. ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. సో ఓన్లీ ఈ ఖర్చుల వరకు మాత్రమే అబౌట్ ఒక 10,000 రూపీస్ మాత్రమే మేము కలెక్ట్ చేస్తాం. మిగిలిందంతా కూడా మీ సెలక్షన్ వచ్చిన తర్వాత కట్టండి. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ వాట్ వీఆర్ గివింగ్. వచ్చి నమ్మి మెటీరియల్కి, జనరల్ ఎక్స్పెండిచర్కి, కామన్గా ఉండేటటువంటి స్టేషనరీ ఎక్స్పెన్సెస్ మాత్రమే పే చేయండి. మాతో జర్నీ స్టార్ట్ చేయండి. ఉద్యోగం వచ్చిన తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ తర్వాత కట్టండి. ఇంతకు మించిన కాన్ఫిడెన్స్ నాకు తెలిసి ఏ కోచింగ్ సెంటర్ కానీ, ఏ టీచర్ కానీ ఇవ్వడు. వెరీ గుడ్ కాన్ఫిడెన్స్ అని. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ముందు జాబే కావాలి. దానికి తగ్గట్టుగానే ఎవరికైనా సరే ఆ సపోర్ట్ ఇచ్చేటువంటి సిస్టమ్ ఒకటి ఉంది అని అంటే, పైగా మీకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది శ్రీధర్ సిసికి, చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి పోలీస్ స్టేషన్లో శ్రీధర్ సిసి స్టూడెంట్ ఒక ఎంప్లాయీగా ఉండటం అనేది మాకు కావాలి ఇప్పుడు. ఫెంటాస్టిక్ అండి. తెలంగాణలో అది డెఫినెట్గా జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సార్. థ్యాంక్ యూ.